ఓం నమ శివాయ. ఈ సృష్టిలో అత్యంత నిగూఢమైన అత్యంత శక్తివంతమైన విజ్ఞానం ఏదైనా ఉందంటే అది స్వర విజ్ఞానం మాత్రమే. సాక్షాత్తు ఆ పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించిన ఈ శాస్త్రం గురించి తెలుసుకోవడం మన పూర్వజన్మ సుకృతం. ఈ విశ్వంలో మనం కోరుకునే ఏ కోరికైనా, అది ధనం కావచ్చు, జ్ఞానం కావచ్చు, లేదా ఆరోగ్యం కావచ్చు, అవన్నీ మన శ్వాసలోనే దాగి ఉన్నాయి. ఒకసారి పార్వతీదేవి పరమశివుణ్ణి ఒక అద్భుతమైన ప్రశ్న అడిగారు. ప్రభు, ఈ ప్రపంచంలో మనిషి తన మనోవాంఛిత కోరికలన్నింటినీ నెరవేర్చుకోవడానికి సులభమైన మార్గమేది? అసలు అలాంటి వస్తువు లేదా విద్య ఏదైనా ఉందా అని అడిగారు. దానికి ముల్లోకాలను పాలించే ఆ దేవదేవుడు చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చారు. దేవి, అది మరేదో కాదు, మనిషి లోపల నిరంతరం ప్రవహించే శ్వాస మాత్రమే. స్వర విజ్ఞానాన్ని మించిన అయస్కాంతం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. మీరు ధనాన్ని ఆకర్షించాలన్నా, ఉన్నత విద్యను పొందాలన్నా, గొప్ప మేధావులుగా మారాలన్నా మీ శ్వాస గమనాన్ని మార్చుకుంటే సరిపోతుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక విద్య మాత్రమే కాదు, ఇదొక సంపూర్ణ సైన్స్. మన శరీరంలో ఉన్న 72,000 నాడులకు ఈ శ్వాసయే ప్రాణాధారం. ముక్కుపుటల ద్వారా వెలువడే ఈ గాలి కేవలం గాలి కాదు, అది మీ జీవిత గమనాన్ని నిర్దేశించే శక్తి. స్వరశాస్త్రం ప్రకారం మన శరీరంలో 3 ప్రధాన నాడులు ఉంటాయి. ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాస ప్రవహిస్తే దానిని ఇడానాడి లేదా చంద్రస్వరం అంటారు. ఇది మన శరీరానికి చల్లదనాన్ని, మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. కుడి ముక్కు రంధ్రం ద్వారా శ్వాస ప్రవహిస్తే దానిని పింగళనాడి లేదా సూర్యస్వరం అంటారు. ఇది ఉష్ణాన్ని, కార్యదక్షతను, శక్తిని సూచిస్తుంది. ఇక 2 ముక్కుల ద్వారా గాలి సమానంగా ప్రవహించే స్థితిని సుషుమ్న నాడి అంటారు. నేటి కాలంలో లా ఆఫ్ అట్రాక్షన్ లేదా సంకల్ప బలం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ దాని వెనుక ఉన్న అసలైన ఇంజన్ స్వర విజ్ఞానం అని చాలామందికి తెలియదు. మీరు ఏ కోరికనైనా మేనిఫెస్ట్ చేయాలనుకున్నప్పుడు మీ శ్వాస ఎడమ ముక్కు రంధ్రం చంద్రస్వరం ద్వారా ప్రవహిస్తూ ఉండాలి. చంద్రుడు మనస్సుకు అధిపతి కాబట్టి చంద్రస్వరం నడుస్తున్నప్పుడు మనస్సు అత్యంత ఏకాగ్రతతో ఉంటుంది. ముఖ్యంగా చంద్రస్వరం నడుస్తున్నప్పుడు శ్వాసలో జలతత్వం లేదా పృథ్వీతత్వం ఉన్నప్పుడు మీరు మీ కోరికను మనస్సులో బలంగా అనుకోవాలి. గాలిని లోపలికి పీల్చినప్పుడు ఆ కోరికను కూడా లోపలికి తీసుకుంటున్నట్లు భావించి దానిని మీ నాభి వద్ద ఉన్న మణిపూరక చక్రంలో కొన్ని సెకండ్ల పాటు నిలిపి ఉంచాలి. దీనినే కుంభకం అంటారు. ఇలా చేయడం వల్ల ఆ సందేశం మీ శరీరంలోని 72,000 నాడులకు పాకి మీ ఆత్మతో అనుసంధానమవుతుంది. ఆ తర్వాత ఆ శ్వాస బయటకు వెళ్ళినప్పుడు విశ్వంలోకి మీ సందేశాన్ని శక్తివంతంగా మోసుకెళ్తుంది. చాలామంది గంటల తరబడి కోరికలు కోరుకుంటారు, కానీ ఫలితం ఉండదు. ఎందుకంటే వారు గాలిని బయటకు వదిలేటప్పుడు కోరికను కోరుకుంటారు. గాలి బయటకు వెడుతున్నప్పుడు కోరికను కోరడం అంటే దానిని మీ నుండి దూరం చేయడమే. కాబట్టి ఎప్పుడైనా గాలిని లోపలికి పీల్చుకునేటప్పుడు మాత్రమే మీ లక్ష్యాలను గుర్తు చేసుకోండి. చంద్రస్వరాన్ని ఆశ్రయిస్తే ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. ఇది ఒక అద్భుతమైన అయస్కాంతంలా పనిచేసి మీకు కావలసిన సంపదను, వ్యక్తులను మీ దగ్గరకు చేరుస్తుంది. స్వరశాస్త్రంలో సుషుమ్న నాడి గురించి తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. 2 ముక్కుల ద్వారా గాలి సమానంగా ప్రవహిస్తున్నప్పుడు సుషుమ్న నాడి పనిచేస్తోందని అర్థం. ఈ సమయం ఆధ్యాత్మిక సాధనకు, ధ్యానానికి, జపానికి పరమ పవిత్రమైనది. కానీ ప్రాపంచిక పనులకు ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఎవరైనా ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు లేదా ముఖ్యమైన ప్రయాణానికి బయలుదేరినప్పుడు సుషుమ్న నాడి ప్రవహిస్తుంటే ఆ పని ఖచ్చితంగా విఫలమవుతుంది లేదా అవాంతరాలు ఎదురవుతాయి. ప్రయాణ సమయంలో 2 ముక్కుల ద్వారా గాలి ఆడుతుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని స్వరశాస్త్రం హెచ్చరిస్తోంది. వివాహ సమయంలో లేదా కొత్త కార్యాలు మొదలుపెట్టేటప్పుడు ఈ నాడి ఉండడం వల్ల విడాకులు లేదా నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉంది. సుషుమ్న నాడి ఎంత శక్తివంతమైనదంటే ఆ సమయంలో మీరు ఎవరికైనా శాపమిచ్చినా లేదా వరమిచ్చినా అది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే మన పెద్దలు సాయంత్రం వేళ అంటే సంధ్యాకాలం అశుభాలు మాట్లాడకూడదని, అంతా మంచి జరుగుతుంది అని మాత్రమే అనాలని చెబుతారు. ఎందుకంటే సంధ్యా సమయంలో సహజంగానే సుషుమ్న నాడి యాక్టివ్గా ఉంటుంది. అలాగే వికలాంగులైన పిల్లలు జన్మించడానికి కూడా ఈ సుషుమ్న నాడి కారణం కావచ్చు. గర్భధారణ సమయంలో తల్లిదండ్రుల శ్వాస సుషుమ్నాలో ఉంటే పుట్టబోయే బిడ్డకు శారీరక లోపాలు వచ్చే అవకాశముందని వైద్యశాస్త్రం కంటే ముందే స్వరశాస్త్రం నిరూపించింది. కాబట్టి ప్రాపంచిక విజయాలు కోరుకునేవారు సుషుమ్నా నాడి ప్రవహిస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండటం లేదా దైవధ్యానం చేయడం ఉత్తమం.
ఇది కేతువు యొక్క స్థితి. ఇది లౌకిక బంధాలను తెంపి మోక్షం వైపు నడిపిస్తుంది. స్వర విజ్ఞానం అనేది ఒక సంపూర్ణ వైద్య శాస్త్రం. మన శరీరంలో వచ్చే చాలా అనారోగ్యాలను కేవలం ముక్కు రంధ్రాలను మార్చడం ద్వారా నయం చేసుకోవచ్చు. ఉదాహరణకు, మీకు విపరీతమైన తలనొప్పి వస్తుంటే ప్రస్తుతానికి ఏ ముక్కు రంధ్రం ద్వారా శ్వాస నడుస్తోందో గమనించి దానిని మూసివేసి రెండో వైపు నుండి శ్వాస తీసుకోవడం ప్రారంభించండి. 5 నిమిషాల్లోనే తలనొప్పి మాయమవుతుంది. అలాగే హై బీపీ ఉన్నవారు కుడి ముక్కు రంధ్రం అంటే సూర్యస్వరం ద్వారా శ్వాస తీసుకోకూడదు. కుడివైపు మూసివేసి ఎడమ ముక్కు అంటే చంద్రస్వరం ద్వారా శ్వాస తీసుకుంటే 10 నిమిషాల్లోనే బీపీ అదుపులోకి వస్తుంది. ఎందుకంటే చంద్రస్వరం శరీరాన్ని కూల్ చేస్తుంది. అదేవిధంగా లో బీపీ ఉన్నవారు ఎడమవైపు మూసివేసి కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటే శక్తి పెరుగుతుంది. మరో ముఖ్యమైన విషయం జీర్ణక్రియ. మన శరీరంలో ఆహారం అరగడానికి జఠరాగ్ని అవసరం. సూర్యస్వరం అగ్నితత్వానికి ప్రతీక. కాబట్టి భోజనం చేసేటప్పుడు ఎప్పుడూ కుడి ముక్కు ద్వారా శ్వాస నడుస్తూ ఉండాలి. ఒకవేళ ఎడమ ముక్కు ద్వారా శ్వాస నడుస్తున్నప్పుడు భోజనం చేస్తే ఆ ఆహారం సరిగ్గా అరగక గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలొస్తాయి. ఒకవేళ భోజనం చేసే సమయానికి శ్వాస ఎడమవైపు ఉంటే వెంటనే ఎడమవైపుకు తిరిగి పడుకుంటే కొద్ది నిమిషాల్లో కుడి ముక్కు యాక్టివేట్ అవుతుంది. అలాగే మల విసర్జన సమయంలో కూడా కుడి ముక్కు ద్వారా శ్వాస నడిస్తే విసర్జన సులభంగా జరుగుతుంది. 126 ఏళ్ల వయసులో కూడా ఆరోగ్యంగా ఉన్న స్వామి శివానంద వంటి మహానుభావుల రహస్యం ఇదే. వారు తమ జీవితాన్ని స్వరశాస్త్రం ప్రకారం గడిపారు. కాబట్టే అంత సుదీర్ఘకాలం జీవించగలిగారు. జీవితంలో విజయం సాధించాలనుకునే ప్రతి ఒక్కరికి స్వరశాస్త్రం ఒక మార్గదర్శి. ముఖ్యంగా వ్యాపారస్తులు లేదా ఉద్యోగస్తులు ఒక ముఖ్యమైన మీటింగ్కు వెళుతున్నప్పుడు తమ పైచెయ్యి ఉండాలని కోరుకుంటే వారు సూర్యస్వరంలో ఉండాలి. సూర్యస్వరం మీకు ధైర్యాన్ని, ఎదుటివారిని ప్రభావితం చేసే శక్తిని ఇస్తుంది. అదే సమయంలో శాంతియుతమైన చర్చలు లేదా ఒప్పందాలు చేసుకోవాలనుకుంటే చంద్రస్వరం ఉత్తమం. మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఏ ముక్కు రంధ్రం ద్వారా శ్వాస ఎక్కువగా వస్తుందో గమనించి అదే వైపు పాదాన్ని నేల మీద మోపి బయటకు వెళ్ళండి. ఇలా చేయడం వల్ల ఆ పనిలో అడ్డంకులు తొలగిపోతాయి. విద్యార్థుల విషయానికొస్తే వారు కష్టమైన సబ్జెక్టులను చదివేటప్పుడు కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకోవాలి. ఇది మెదడును చురుగ్గా ఉంచుతుంది. తేలికైన సబ్జెక్టులు లేదా సృజనాత్మకమైన పనులు చేసేటప్పుడు ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం మంచిది. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు సూర్యస్వరంలో ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం కష్టమవుతుంది. ఏదైనా వస్తువును కొనేటప్పుడు లేదా అమ్మేటప్పుడు మీ స్వరాన్ని బట్టి లాభ నష్టాలను అంచనా వేయవచ్చు. ప్రపంచ ప్రసిద్ధ సంస్థల అధినేతలు, రాజకీయ నాయకులు చాలామంది తమకు తెలియకుండానే లేదా రహస్యంగా స్వరశాస్త్రాన్ని అనుసరిస్తుంటారు. ఒక విద్యార్థి తన శ్వాసను నియంత్రించడం నేర్చుకుంటే అతని ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది మరియు పరీక్షల్లో విజయం సాధించడం సులభమవుతుంది. స్వరశాస్త్రం కేవలం ఆరోగ్యం, విజయం మాత్రమే కాదు, అది భవిష్యత్తును కూడా తెలియజేస్తుంది. ఒక వ్యక్తి శ్వాసను బట్టి అతను అబద్ధం చెబుతున్నాడా లేక నిజం చెబుతున్నాడా అని చెప్పవచ్చు. మీ దగ్గరకు ఎవరైనా ఒక ప్రశ్న అడిగితే ఆ సమయంలో మీ శ్వాస ఎటువైపు నడుస్తుందో గమనించి సమాధానం చెప్పవచ్చు. మీ శ్వాస ఏ తత్వంలో ఉంది అంటే పృథ్వీ, జల, అగ్ని, వాయు, ఆకాశ అనే దానిపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు ఎడమ ముక్కులో జలతత్వం నడుస్తున్నప్పుడు అడిగిన ప్రశ్నలకు ఫలితాలు వెంటనే లభిస్తాయి. స్వర విజ్ఞానంలో ప్రావీణ్యం సంపాదించిన సిద్ధులు ఎదుటి వ్యక్తి అడిగే ప్రశ్నను బట్టే వారి భవిష్యత్తును చెప్పగలుగుతారు. ఈ తత్వాలు అంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా పూర్తిగా వివరిస్తున్నాను చూడండి. పృథ్వీతత్వం అంటే మూలాధార చక్రం, జలతత్వం అంటే స్వాధిష్ఠాన చక్రం, అగ్నితత్వం అంటే మణిపూరక చక్రం, వాయుతత్వం అంటే అనాహత చక్రం, ఆకాశతత్వం అంటే విశుద్ధి చక్రం. ఆకాశంలోని నక్షత్రాలు, గ్రహాలు మన ప్రాణవాయువులో ప్రతిబింబిస్తాయి. 27 నక్షత్రాలు, 9 గ్రహాలు మన శ్వాస గమనంలోని తిరుగుతుంటాయి. చంద్రస్వరం నడుస్తున్నప్పుడు చంద్రుడికి సంబంధించిన శుభ ఫలితాలు, సూర్యస్వరం నడుస్తున్నప్పుడు సూర్యుడు మరియు కుజుడికి సంబంధించిన శక్తులు మనలో మేల్కొంటాయి. శ్వాస ద్వారా భవిష్యత్తును అంచనా వేయడం అనేది అత్యంత ఖచ్చితమైన పద్ధతి. ధర్తిటరే గిరివరిటరే, కానీ స్వర విజ్ఞానంతో చెప్పిన మాట తప్పదు అని పెద్దల నమ్మకం. అంటే భూమి, పర్వతాలు కదలవచ్చు, కానీ స్వరశాస్త్రం ద్వారా చెప్పబడిన భవిష్యత్తు ఎప్పుడూ అసత్యం కాదు. రాహుకేతువుల వంటి కర్మగ్రహాల దోషాలను ఈ శ్వాస మార్పిడి ద్వారా మనం కరిగించుకోవచ్చు. మనకు కావలసినప్పుడు స్వరాన్ని మార్చుకోవడం అసాధ్యం కాదు. ఒక ముక్కు నుండి రెండో ముక్కుకు శ్వాసను మార్చడానికి కొన్ని చిన్న తంత్రాలున్నాయి. మీకు కుడి ముక్కు శ్వాస కావాలంటే ఎడమ వైపుకు తిరిగి పడుకోవాలి. అలాగే ఎడమ ముక్కు శ్వాస కావాలంటే కుడివైపుకు తిరిగి పడుకోవాలి.
ఒకవేళ కూర్చున్న చోటే మార్చాలనుకుంటే ఏ వైపు ముక్కు రంధ్రం అయితే మీరు క్లోజ్ చేయాలనుకుంటున్నారో ఆ వైపు చంకలో మీ చేతిని పెట్టుకుని గట్టిగా నొక్కితే సరిపోతుంది. కొద్ది నిమిషాల్లోనే శ్వాస రెండో వైపుకు మారుతుంది. ఇది మీ జీవితమనే వాహనానికి ఉన్న స్టీరింగ్ లాంటిది. మీ గమ్యాన్ని చేరుకోవడానికి ఈ స్టీరింగ్ను ఎప్పుడు ఎటు తిప్పాలో స్వరశాస్త్రం నేర్పుతుంది. మన శ్వాసయే మన జీవితం. మనం పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా తోడు ఉండేది కేవలం ఈ శ్వాస మాత్రమే. ఈ అద్భుతమైన విద్యను ప్రతి ఒక్కరూ అభ్యసించాలి. ఇది కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు, మనిషి భౌతిక విజయాలకు అవసరమైన గొప్ప పరికరం. శ్వాస మీద ధ్యాస ఉంటేనే ప్రాణం, ఆ ధ్యాసలో శాస్త్రం ఉంటేనే విజయం. కాబట్టి ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే మీ స్వరాన్ని గమనించండి. ఆ రోజంతా శుభం జరగాలని ఆ శ్వాసను దైవంతో అనుసంధానం చెయ్యండి. స్వరశాస్త్రాన్ని నమ్మినవారు ఎప్పుడూ ఓడిపోరు, ఎందుకంటే వారు సాక్షాత్తు శివస్వరూపులైన ప్రాణవాయువును నమ్ముకున్నారు.